అబ్బాబ్బాబ్బాబ్బా పప్పు చారు. అబ్బాబ్బాబ్బాబ్బా ఉప్పు చేప. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి అయితే ముట్టించేసుకున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, టఫా గిన్నె పెట్టేసుకుందామా. గిన్నెకి ఆల్రెడీ మట్టి రాసేసుకున్నాను, మసి అయిపోకుండా జాగ్రత్తగా కడుక్కోవడానికి అయితే తేలిగ్గా ఉంటుంది అనమాట. దీని మీద మనం ఇలా పెట్టేసుకోవడమే. అదేవిధంగా దీంట్లో కాసినన్ని నీళ్ళు పోద్దామండి. ఆల్రెడీ మనం ముందుగా నానపెట్టుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పు తీసుకొని ఇందులో వేసేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే వేసేసుకున్నాను. కాసిన నీళ్ళు పోసుకుంటాను. మూత పెట్టేసుకుంటున్నాను. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇంకా దింపేసుకుందామండి. దింపుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. పప్పుని మనం మామూలుగా అయితే మిక్సీలో వేసుకుంటాం కదా, అట్లా కాకుండా మనకి అందుబాటులో కనుక రోళ్ళు ఉంటే ఆ రోట్లో వేసుకొని ఈ పప్పుని మనం రుబ్బుకోవాలండి. రుబ్బుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పప్పుచారు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం రోటి పచ్చడిలో చేసిన పచ్చడికిను మామూలుగా మిక్సీలో వేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అట్లాగా డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. నేను ఎప్పుడు కూడాను ఇట్లాగే రుబ్బుకుంటాను. ఎప్పుడన్నా అర్జెంటుగా ఉంటే కనుక మిక్సీ వేసేస్తాను. ఫ్రెండ్స్, దీంట్లోకి మనం మసాలా చేసుకోవాలి కదండి. దానికోసం ధనియాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, అట్లాగే కొంచెం వడబడిన కరివేపాకు అనమాట. కరివేపాకు ముందు రోజు కోసుకొని కడుక్కొని వడబెట్టుకున్నానండి ఇది. అలాగే పప్పుచారులోకి ఉల్లిపాయలు, మనం వెజిటేబుల్స్ అనమాట, సొరకాయ ముక్క, పచ్చిమిరపకాయలు, వంకాయ, టమాటాలు అన్నీ వేసుకోవాలండి మనం. అలాగే చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ కూడా వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మసాలా వేయించుకోవడానికి చట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు తీసేసి మిగిలినవన్నీ అందులో వేసేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు మనం చాలా వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసుకోవాలండి, విడిగా వేసుకోవడానికి అనమాట. తాలింపు దినుసులు కూడా తీసుకొచ్చుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడెక్కిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, తాలింపు పెట్టేసుకుందాము. చింతపండు పులుసు పిండేసుకోవడమేనండి. ఇంకా ముక్కలు మగ్గిపోయినాయండి. ఇంకా పులుసు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఆ పులుసు ఉడికేలోపు మనం ఇక్కడ మసాలా నూరేసుకుందాం. ఇందాక మనం వేపుకున్నాం కదా, ఆల్రెడీ రోలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి అనమాట.
ఆరిపోయింది, ఇంకా దంచుకోవడమే. ఇలా కొంచెం దరదరలాడుతా నూరుకుంటే బాగుంటుందండి. ఫ్రెండ్స్, పులుసు అయితే బాగా ఉడికిపోయింది అనమాట. దీన్ని దప్పడం అని కూడా అంటారు. అన్ని రకాల కూరగాయలు కలిపేసి చేసేస్తే. దీనిలో మనం పప్పు ఆల్రెడీ మనం రుబ్బుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పుని తీసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. పప్పు మొత్తం వేసేసుకున్నానండి. నీళ్ళు పోసుకోవచ్చు ఇంక మనం. కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసుకుంటున్నాను. పప్పుచారు అయితే మరిగిపోతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇవాళ చూపించేది ఉప్పు చేప అనమాట. ఈ ఉప్పు చేప అనేది వజ్రం చేప అండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇవి ఒక 2 మినిట్స్ నానాక శుభ్రం చేసుకుంటాను, కడిగేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసుకున్నాను అనమాట. మా వాడు మాట్లాడుతున్నాను నాతో పాటు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ని శుభ్రంగా తడుపు రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళి తడుపుకొచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లాత్ అయితే శుభ్రంగా తడిపేసుకున్నాను అనమాట. కాటన్ క్లాత్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం కడుక్కున్నాం కదా శుభ్రంగా ఈ వజ్రం చేపని. దీనిలో ముళ్ళు అనేది ఉండదండి, మొత్తం అంతా కండ ఉంటుంది. మెయిన్ ఒక్క ముళ్ళు మాత్రమే ఉంటుంది. కొంచెం కండగల చేప అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని బాగా ఇట్లాగా చుట్టేసుకోవాలండి. ఇట్లా ఈ 2 ఫిషెస్ని కూడాను తడి క్లాత్లో మళ్ళీ చుట్టేసుకున్నానండి. మరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మనం మసాలా వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉప్పు చేపలు అయితే రెడీ అయిపోయినాయి. స్మెల్ అయితే అదిరిపోతుంది. పైన పప్పు చారు, కింద ఉప్పు చేప. బాగా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెంసేపు ఆగి చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, సాంబార్ అయితే సన్నగా మరుగుతున్నాయి అన్నమాట, పప్పుచారు. ఫ్రెండ్స్, కింద నుప్పులే ఉన్నాయి, ఏం లేవు, సన్నగా ఉన్నాయి అవి కూడాను. ఇలాగే సాయంత్రం దాకా ఉంచేసించండి, బాగుంటుంది. ఇట్లా ఉంటే రేపటి వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనకి పప్పుచారు అనేవి పాడవు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లోపల ఉప్పు చేప ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక రకమైన స్మెల్, టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇది. ఇంకా ఉప్పు చేప ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తారు, నాకు నోరు ఊరిపోతుంది. నేను ఎప్పుడు చాలా లేదు ఇలా తిని. సూపర్. ఇందులోకి పప్పుచారు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పుచారు, వేడి వేడి పప్పుచారు. అబ్బాబ్బాబ్బాబ్బా, పప్పుచారు, అబ్బాబ్బాబ్బాబ్బా, ఉప్పు చేప కాంబినేషన్ అదిరింది. కష్టపడి చేసుకున్నందుకు ఈరోజు కడుపు నిండా అన్నం తినేయచ్చు అనమాట దీంతో. నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.